బై ద బై, హౌ ఆర్ యు మిషెల్? నేను కన్నేసిన ఎవరిని టచ్ చేయకుండా ఉండలేను. హౌ ఆర్ యు డార్లింగ్? Hey baby, let's have some fun. అదొద్దు, అది బూత్ సినిమాలా ఉంటుంది. అయితే మరి కొటేషన్ చేయొచ్చా? అది కూడా వద్దండి, సీన్ చిరిగిపోద్ది. ఈ పంపించాల్సిన వ్యక్తిని మనం కలవకుండా ఏదైనా చేయొచ్చా? చెయ్యొచ్చు. భవన భేదనం. ఏమంటున్నావు? దొంగతనం చేయాలా? అంతే కదా, మన ఇంట్లో రోజు దొంగతనం జరుగుతుంటే ఎవరైనా ఆ ఇంట్లో ఉంటారా? బాయ్, మేడంకి డౌట్ నా మీద వస్తుందేమో. ఆహా, తను ఫిక్స్ అయిపోద్ది. నిన్ను చూస్తే దొంగలాగే ఉంటావు కాబట్టి డౌట్ ఏమి రాదు. నా షేప్ అలా ఉన్నందుకు నేనేం చేయగలను? సరే, అయితే మరి భవన భేదనం ఫిక్స్ అయిపోతావు అంతే కదా? మనం పెద్ద గొడవ చేయాల్సిన పని లేదు. లోపలికి వెళ్ళి ఆ చిన్న చిన్న వస్తువులు కింద పడేసి వాటిని పగలగొట్టి ఆ బాయ్, తర్వాత మీరు సూపర్ బాయ్. మీరు ఆ రూమ్ ని చిన్న భిన్నం చేశారు కదా, ఆ అమ్మాయి భయపడి పారిపోయిందే. మేం చేసామా? మేము ఇప్పుడే వస్తున్నాంరా. అయితే మీరు కదా? ఆహా, మరైతే ఎవరు? ఆమె ఎక్స్ లవర్ అయి ఉండొచ్చు. అలాగా? ఆ. పదండి చూద్దాం. Mr. Potam, I'm leaving. ఆ? తను వెళ్ళిపోతుందట. Thank you for everything you've done for me. Didn't you tell me that you would find another place for me to stay? Yes. I'd like to go there now. బాయ్, ఈమె ఉండడానికి మీరు రూమ్ రెడీ చేస్తానని చెప్పారు కదా. చూడండి, ఆమె రావడానికి రెడీగా ఉంది. ఈ అర్ధరాత్రి పూట నేను తనని ఎక్కడికి తీసుకెళ్ళగలను? ఇక్కడ నైట్ అయినా ఆమె ఊర్లో ఇప్పుడు మార్నింగ్ కదా. అది కరెక్టే, నేను కూడా విన్నాను. తెల్లారడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోపల ఇవిడ మనసు మారిపోతే కమ్ కమ్ కమ్. బాయ్స్ కారు కారు. బాయ్. బాయ్ 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 బాయ్. ఎంతో అమాయకంగా ఉంది పాప. దీన్ని తట్టుకోవడం కొంచెం కష్టమే. అవును, ఆ బాయ్ అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? కజకిస్తాన్ రా. ఎరా, మన రూమ్ రెడీయా? ఏంటండి, రూము బుక్ చేసి ఎన్ని రోజులైంది? నిన్నే ఒక పార్టీ వచ్చారు. తను అక్కడి నుంచి ఖాళీ చేసి బయటకు వస్తేనే కదా ఇక్కడికి రాగలుగుతాం. ఏదైనా 2-3 రోజులు వెయిట్ చేయవలసి వస్తుంది. ఇదే పెద్దవాళ్ళు చెప్తారు, ముగ్గురు కలిసి ఒక రూట్కి వెళ్తే మూడౌట్ అయిపోతుందని. బాయ్, మీరేం టెన్షన్ అవ్వకండి, ఒక మంచి మార్గం ఉంది, రండి. కమాండ్ మేడం, నైట్ కప్పని పట్టుకోవడానికి తిరుగుతున్నట్టు తిరుగుతున్నాం.